ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సువార్త వీక్షకులకు, ప్రేక్షకులకు, సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. మరొక మారు ఈ రాత్రి శ్రేష్టమైన బైబిల్ గ్రంథములోని లేఖన భాగాల ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమైంటున్నాం. ఈ దినపు సువార్త కూడా మన ఆత్మీయ జీవితానికి, మన ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతికే ఈ బ్రతుకుకు ఎంతో దీవెనకరముగా, రక్షణార్థంగా ఉండగలిగినట్లుగా ఆ ప్రభు రక్షకుడే మనకు సహాయము చేయనుగాక. ప్రార్థనతో ఈ కూడిక మనం ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, హృదయమార కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మలను ప్రేమించి మాకిచ్చిన ఈ ధన్యకరమైన శ్రేష్ఠ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరొకసారి మీ ప్రియులతో కూడా కలిసి ఈ సువార్త పంచుకోవటానికి, ప్రభురక్షకుని గురించిన అనేక సంగతులను ప్రభా ధ్యానించుకోవటానికి మాకిచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్రాలు. లైవ్లో వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరి కొరకై వందనములు, స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలో, దయలో, ప్రేమలో వర్ధిల్లింప చేయమని, ఈ కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన, మీ ఆధిపత్యమున జరిగించుకునమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఓ పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 412వ పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 412. నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపులను పిలచెన్, నీతిమంతుల కాదు పాపులను పిలచెన్, నిన్ను హృదయం బారా ప్రేమించును, నిన్ను హృదయం బారా ప్రేమించును, ప్రేమించును. నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను, తప్పిన వారిని వెదకవచ్చెన్, తప్పిన వారిని వెదకవచ్చెన్, తానే వెదకే నిన్ పరికించుము, తానే వెదకే నిన్ పరికించుము, దాపున నిలిచెను రక్షింపను, దాపున నిలిచెను రక్షింపను, రక్షింపను. నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను, జీవనదాతగా ప్రభు యేసు వచ్చెన్, జీవనదాతగా ప్రభు యేసు వచ్చెన్, నిత్య జీవము నీకు కలిగించును, నిత్య జీవము నీకు కలిగించును,
కావున ప్రభుని దరి చేరను, కావున ప్రభుని దరి చేరను, దరి చేరను. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాత వాటిని పారగద్రోలన్, పాత వాటిని పారగద్రోలన్. నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును. పరికించుముని స్థితిగతిని, పరికించుముని స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. నా బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ రాత్రికాల సువార్త నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 26వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. సౌలుతో, ఇశ్రాయేలీల ప్రథమ రాజు అయిన సౌలుతో దావీదు చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. దావీదును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనే ఒక బాధకరమైన విషయాన్ని బట్టి సౌలు రాజు దావీదును సంహరించాలి అని అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చిన వానిగా ఉంటున్నాడు. ఆ ప్రయత్నాలలోనే ఒక మారు దావీదును చంపటానికి తాను బయలుదేరి వచ్చినప్పుడు దావీదు చేతికే సౌలు చిక్కిన వానిగా ఉంటున్నాడు. అయితే దేవుడు అభిషేకించిన వానిని నేను చంపకూడదు అని దావీదు భావించి సౌలును విడిచిపెట్టేసిన వానిగా ఉంటున్నాడు. ఆ సందర్భంలో తాను పలికిన మాట మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్పినాడు. యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచెను అనే మాట. నేను నా దేవుని దృష్టికి గౌరవనీయమైన వానిగా ఉన్నాను, ఘనమైన వానిగా ఉన్నాను. అందుకనే దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని తెలియజేసిన వానిగా ఉంటున్నాడు.
ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ సువార్త కూడికలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గౌరవము, ఘనత, హెచ్చింపు అనే మాటలు మనం చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాం. గౌరవము అనే మాట అనేకసార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ గౌరవము అనేది సాధారణంగా మనం గనక గమనించినట్లయితే ఎలా లభిస్తుంది ఒక మనిషికి? ఒక మనిషికి గౌరవము అనేది, ఘనత అనేది ఎలా వస్తుంది? ఎలా దాన్ని మనిషి పొందుకోగలిగేవానిగా ఉంటాడు? సాధారణంగా ఇలా ఆలోచన చేద్దాం. మనం ఒక స్థలానికి వెళ్ళవలసి వచ్చింది, ఒక హాల్లోనికి వెళ్ళవలసి వచ్చింది, లేదా ఒక ఫంక్షన్లోనికి మనం వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళి మన పేరు చెప్పినామనుకోండి, లోపలికి పంపించడానికి వాళ్ళు అంగీకరించరు. నా పేరు దానియేల్ అండి, లేకపోతే నా పేరు పలానండి అని చెప్పినప్పుడు, ఎవరివయ్యా నువ్వు, ఎవరమ్మా నువ్వు, పక్కకు పో అని చెప్పేసి అంటారు. అలా ఎన్నిసార్లు నువ్వు చెప్పినా, అలాంటి పేరు చెప్పుకున్న ఎవరైనా సరే లోపలికి వెళ్ళలేరు. కానీ నిన్నుగా, నీవుగా ఈ భూమి మీద ఎక్కడ కూడా గౌరవించబడలేవు. గౌరవం అనేది నీకు రాదు. ఇంకా వాస్తవికంగా చెప్పాలంటే ఒక మనిషిగా ఈ భూమి మీద నీకు గౌరవం అనేది లభించదు. ఇతడు మనిషి కనుక ఇతన్ని మనము గౌరవించాలి, ఇతడు మనిషి కనుక ఇతనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇతడు మనిషి కనుక ఇతనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఈ భూమి మీద ఎక్కడ కూడా ఈ ఘనత కానీ, ప్రాధాన్యత కానీ, ప్రాముఖ్యత కానీ ఏ మనిషి కూడా పొందలేడు. కానీ నీకు ఏదైనా ఒక స్థాయి గనక ఉంటే, ఏదైనా ఒక స్థానము గనక నీకుంటే, అప్పుడు నీవు గౌరవించబడతావు, ఘనపరచబడతావు, హెచ్చింపబడతావు, మరి ఆహ్వానించబడతావు. సాధారణంగా ఈ గౌరవము అనేది, ఘనత అనేది ఇతరుల ద్వారా మనకు లభించేదిగా ఉంటుంది. ఇతరులు మనకివ్వాలి. గౌరవం అనేది, ఈ ఘనత అనేది ఇతరులు మనకివ్వాలి. అయితే ఇతరులు ఈ గౌరవము, ఈ ఘనత లేదా ఈ గుర్తింపు ఎలా వస్తుంది మనకి ఇతరుల ద్వారా? అంటే ఒక మనిషిగా దీన్ని మనం సాధించలేం. ఏదైనా మనం కలిగి ఉండాలి, ఖచ్చితంగా ఏదైనా కలిగి ఉండాలి. ఫలానా వ్యక్తి ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ దానియేలు అనే వ్యక్తి కలెక్టర్ అయ్యా, లేకపోతే ఎస్ఐ అయ్యా, లేకపోతే ఎస్పీ అనగానే అలానా అని గౌరవిస్తారు. అతడు ఎవరో తెలిసినా పిహెచ్డి చేసినాడు అంటే అతన్ని గౌరవిస్తారు. అతడెవరో తెలిసినా ముఖ్యమంత్రి దగ్గర ప్రధాన స్థానంలో ఉంటాడంటే అతన్ని గౌరవిస్తారు. అలా ఏదో ఒకటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అంటే అతన్ని గౌరవిస్తారు. అతడు చాలా ధనవంతుడు అంటే అతన్ని గౌరవిస్తారు. లేదా అతను అంబానీ కొడుకు అంటే అతన్ని గౌరవిస్తారు. ఈ విధముగా నీ గౌరవానికి, నీ హెచ్చింపుకు, నీ ఘనతకు, నీ ఆధిక్యతకు పక్కన ఏదైనా ఉండాల్సిందే. ఏది లేకుండా నువ్వు గౌరవించబడలేవు, గుర్తించబడలేవు. కొంతమంది ఉంటారు, వారి మంచితనాన్ని బట్టి అతడు అందరికీ సహాయం చేస్తాడయ్యా, అందరినీ ఆదుకుంటుంటాడు, మంచి మనస్సాక్షి కలిగిన వాడు, మా గ్రామంలోనే మా ఇళ్ల మధ్య మంచి మనస్తత్వం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, అందరి పట్ల దయ కలిగిన వాడు, ప్రత్యేకత కలిగిన వాడు, మరి ఏ చెడు లేనివాడు అని అలాగ గౌరవిస్తారు. ఇంకొకటి ఉంది, వాడంత దౌర్భాగ్యుడు లేడయ్యా, అమ్మో మా ఏరియాలో ఆమె అంత చెడిపోయింది లేదు, లేకపోతే ఆమె అంత పాడైపోయింది లేదు, అతనంతా పాడైపోయిన వాడు లేడు, అతనుకున్న లక్షణాలు ఎన్ని భయంకరమైనవో
అతడు చాలా క్రూరుడు, మూర్ఖుడు, భయంకరుడు అని గుర్తిస్తారు. గౌరవించటం కాదు, గుర్తిస్తారు అట్లా. కాబట్టి మంచితనమైనా కానీ చెడుతనమైనా కానీ నీ గుర్తింపుకు ఆధారం అవుతుంది. నిన్ను గుర్తించాలంటే ఏదో ఒకటి పక్కన ఉండాలి. నిన్ను గౌరవించాలంటే ఏదో ఒక హెచ్చింపు అనేది నీకు ఉండాలి. దీనికోసం మనిషి అనేక రకాలుగా ఈ భూమి మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకని కొంతమంది నేను బాగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదిస్తే మా ఇంట్లో మా చుట్టుపక్కల నాకు చాలా గౌరవం ఉంటుంది, ఘనంగా ఉంటుంది అని ఇలాగా ఆలోచన చేసి ఏదో ఒకటి ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళాలి, ఉన్నతమైన స్థాయికి నేను వెళ్ళాలి, అది నా పక్కన ఉంటే నాకెంతో గౌరవము, నాకెంతో ఘనత, నాకెంతో ఆధిక్యత, గుర్తింపు నాకుంటుంది అని చెప్పి భావించి ప్రయత్నము చేసేవారుగా ఉంటారు. ఒక్కొక్కసారి వారి ప్రయత్నాలలో విఫలులైపోతూ ఉంటారు, సాధించలేక ఓడిపోతూ ఉంటారు, అనేక తప్పుడు మార్గాలను ఎంచుకుంటారు, దానివల్ల నష్టపోతూ ఉంటారు, దానివల్ల కష్టాలు పాలవుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం గనక భూమి మీద గమనించినామంటే నా ప్రియ స్నేహితుడా, సోదరి, మనిషిగా నిన్ను మాత్రం గుర్తించలేరు, గౌరవించలేరు. నిన్ను గుర్తించాలి అంటే ఏదో ఒకటి నీకు ఉండాలి. ఒక వ్యక్తిని నువ్వు బాగా హింసించినావు అనుకోండి, వెంటనే రోడ్డు మీదకి రాగానే నిన్ను గుర్తిస్తారు. ఒక వ్యక్తికి మంచి మేలు చేసినావు అనుకోండి, వెంటనే నిన్ను గుర్తిస్తారు. కనుక నీ గుర్తింపుకు, నీ గౌరవానికి ఏదో ఒకటి నీకు ఉండాల్సిందే, లేకపోతే దానిని బట్టి నువ్వేమీ కూడా సాధించలేవు. అయితే ప్రియులరా, మనం బైబిల్లోకి వద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 16, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, గమనించండి. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. చూడండి, ఈ మాట గమనించండి. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము అనే మాట రాయబడతా ఉంది. మనుష్యుల దృష్టికి ఘనముగా ఎంచబడేది ఏది కూడా దేవుని దృష్టికి అసహ్యము అనే మాట మనం చదువుతాం. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోకము నిన్ను గుర్తించాలి అంటే, లోకము నిన్ను ఎరగాలి అంటే ఏదో ఒకటి నీవు కలిగి ఉండాలి. దానికోసం అనేక ప్రయత్నాలు మనం చేసి దాన్ని సాధించుకోవటానికి, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అలాగే ఎవరైనా నిన్ను గుర్తించాలంటే, ఎవరైనా నిన్ను గౌరవించాలంటే నీలో ఏదో ఒకటి చూస్తారు వాళ్ళు. ఏదో ఒకటి నీలో లేకుండా నీకు గౌరవము కానీ, నీకు ఘనత కానీ, నీకు గుర్తింపు కానీ ఇవ్వరు. ఏదో ఒకటి నీకు ఉండాలా, దాన్ని బట్టి నిన్ను గుర్తిస్తారు, దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో గనక మనం చూసినట్లయితే, బైబిల్లో మనం గనక చదివినట్లయితే, ఇందాక మనం చదివినాం సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటాడు, నేను నా దేవుని దృష్టికి ప్రియుడిగా ఉన్నాను గనక, ఘనముగా కనపడినాను గనక ఆయన నన్ను కాపాడినాడు అని అంటాడు. ప్రియులారా, ఒకవేళ ఇలా ఆలోచన చేద్దాం. నీకేదైనా గుర్తింపు ఉంది అనుకుందాం, నీకేదైనా ఒక గుర్తింపు కలిగి నువ్వు ఉన్నావు, దాన్ని బట్టి గుర్తించబడుతున్నావు, గౌరవించబడుతున్నావు, ఘనపరచబడుతున్నావు. దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. కానీ ప్రియులారా, దేవుడు గనక నిన్ను గుర్తిస్తే ఆ విధానమే వేరుగా ఉంటుంది. అదే నేను మీకు ఈ రాత్రి చెప్పాలి అనుకుంటున్నాను. మనుషుల చేత గుర్తించబడటానికి, మనుషుల చేత గౌరవించబడటానికి, మనుషుల చేత ఘనపరచబడటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు, అహర్నిశలు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒకవేళ నువ్వు బాగా కష్టపడి మంచి స్థాయికి వచ్చి
చాలా కష్టపడి కలెక్టర్ అనిపించుకున్నాం అనుకోండి, మన పలానోడు కలెక్టర్ రా అంటారు, అంతే అయిపోతుంది. ఇంకా నిన్ను ఎలా వాడుకోవాలో ప్రయత్నం చేస్తారు, నిన్ను ఎలా వాడుకోవాలో ప్రయత్నం చేస్తారు. కానీ నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని దృష్టికి నీవు ఘనంగా ఎంచబడితే, దేవుని దృష్టిలో నీవు ఘనంగా ఉంటే నీ స్థితి వేరుగా ఉంటుంది, నీ స్థాయి వేరుగా ఉంటుంది, నీ పరిస్థితే వేరుగా ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం నేను చదువుతాను, గమనించండి. 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అంటాడు ప్రభు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. దేవుడు నిన్ను ఘనంగా ఎంచాలి అంటే, నిన్ను ఘనపరచాలి అంటే, నీకు గౌరవం తీసుకొని రావాలి అంటే, లోకములో నీవు గుర్తించబడాలి అంటే, నీవు దేవుని దృష్టికి ప్రియుడిగా ఉండాలి. నీవు దేవుని దృష్టికి ప్రియుడిగా ఉండాలి. నీవు దేవుని దృష్టికి ప్రియుడిగా ఉంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు, ఆయన నీకు గౌరవం తీసుకొస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నీకు ఒక గుర్తింపు తీసుకొస్తాడు. ప్రియులారా, ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి. దేవుడు నిన్ను ఘనపరిచే విధానం, దేవుడు నిన్ను గుర్తించే విధానం, దేవుడు నిన్ను హెచ్చించే విధానం, లోకములో అనేకులకు నిన్ను గుర్తింపజేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే నీవు కలిగి ఉన్నావో, ఈ మాట బాగా గమనించండి, ఏదైతే నీవు కలిగి ఉన్నావో దానిని అత్యధికముగా హెచ్చించుట ద్వారా నీకు ఎనలేని ఘనత, ఎనలేని గౌరవం, ఎనలేని గుర్తింపు దేవుడు తీసుకొచ్చేవానిగా ఉంటాడు. లోకములో నీవు గుర్తించబడాలంటే అనేకమైనవి నీవు సంపాదించుకోవాలి, అనేకమైన వాటిని నీ వశం చేసుకోవాలి. కానీ ప్రభు నీకు ఘనత తీసుకొని రావాలి అనుకుంటే, నీకు గౌరవం తీసుకొని రావాలంటే, నీకు గుర్తింపు తీసుకొని రావాలి అంటే, నీలో ఏదైతే ఉందో దానిని అత్యధికముగా ఆశీర్వదించి, దానిని అత్యధికముగా హెచ్చించి నేను అనేకులకు గుర్తింపులోనికి, గౌరవంలోనికి, ఆధిక్యతలోనికి ఆయన తీసుకొని వచ్చేవానిగా ఉంటాను. నువ్వు 10th క్లాసే చదివినావా, చాలా తక్కువ చదువా, దానిని ఆధారం చేసుకొని దానిని అనేక రీతులుగా హెచ్చించి అనేకులకు లేని గౌరవం, అనేకులకు లేని స్థాయి, అనేకులకు లేని స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చిన్న చేతి పని నీకొచ్చా, చిన్న చేతి పని నీకొచ్చు, ఆ చేతి పనిని దేవుడు ఆశీర్వదించి దానిని అత్యధికంగా హెచ్చించి అనేకుల చేత నీవు గుర్తించబడేటట్లుగా, అనేకుల చేత గణపరచబడేటట్లుగా ఆ ప్రభు చేయగలడు. ఇది ఈ లోకములో ఎవరి వశం కాదు, ఎవరి తరం కాదు, ఎవరు చేయలేరు. అలాగ నిన్ను ఆశీర్వదించాలంటే ప్రభు, అలాగ నిన్ను దీవించాలంటే, ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు గనుడవైతివి, నేను నిన్ను గణపరుస్తాను. ప్రియులారా, దేవుడు ఈ విధముగా నీలో ఉన్నది కొంచెమైనా, నీవు కలిగి ఉన్నది కొంచెమైనా, నీవు కొంచెముగానే కలిగి ఉన్నా దానిని ఆధారం చేసుకొని అనేకులకు లేని ఘనత, అనేకులకు లేని గౌరవం, అనేకులకు లేని స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీవు ఆయన దృష్టికి ప్రియుడిగా ఉండాలి. ఆ ప్రభు రక్షకునికి నీవు ప్రియునిగా ఉండాలి. ప్రియులుగా ఉండటం అంటే ఎలా? ఆయనకిష్టమైనది నీవు చేయాలి, ఆయనకిష్టమైనది నీవు చేయాలి. అది కూడా చదువుకుందాం. మత్తయి సువార్తలో ఆ మాట రాయబడతా ఉంది, గమనిద్దాం. మత్తయి సువార్త చూడండి, 3వ అధ్యాయము 14 నుంచి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవునిగా ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకోవటానికి వస్తూ ఉంటే బాప్తిస్మమిచ్చి యోహాను అన్న మాటలివి
నీవే నాకు బాప్తిస్మం ఇవ్వాలి, నువ్వు నా దగ్గరికి వస్తున్నావా అన్నప్పుడు ప్రభురక్షకుడు అన్న మాటలు మనం గమనిద్దాం. యేసు ప్రభు ఇలా అన్నాడు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనక అతడు అలాగు చేశాను. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చాలి. దేవుడు ఏదైతే నిర్ణయించినాడో, ఏదైతే కోరుకున్నాడో, ఏది నీ విషయంలో ఆయన ఆశిస్తున్నాడో అది నీవు చేసినప్పుడు నీవు ఆయన దృష్టికి ప్రియుడు అవుతావు. అందుకనే ప్రభు అంటాడు చూడండి, కింద వచనం మనం చదువుకుందాం, 17వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈయన నాకు ప్రియుడు, ఎందుకంటే నా ఇష్టాన్ని నెరవేర్చాడు గనక. బాప్తిస్మము నా ఇష్ట ప్రకారంగా తీసుకున్నాడని, అది నాకు ఇష్టం. వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు ఎందుకు హెచ్చింపబడలేకపోతున్నావు? ఎందుకు గౌరవించబడలేకపోతున్నావు? ఎందుకు గుర్తించబడలేకపోతున్నావు? నీవు దేవుని దృష్టికి ప్రియమైనది చేస్తున్నావా? ఇష్టమైనది చేస్తున్నావా? ఆయన ఇష్టానికి మొదటిది రక్షింపబడటం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఇంకా లోకములోనే ఉన్నావా? లోక పాపములో ఉన్నావా? లోక అపవిత్రతలో ఉన్నావా? లోక సంబంధమైన బ్రతుకు, లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఎలాగ హెచ్చింపబడతావు, ఎలాగ గుర్తించబడతావు, ఎలాగ గౌరవించబడతావు? నీ జీవితంలో దైవ కృప నీవు పొందుకోవాలి అంటే నీవు రక్షణ పొందాలి. ఆ ప్రభురక్షకుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి మానవునిగా ఆయన వచ్చినాడు. నీ పాపముల నిమిత్తమై ఆయన సిలువలో చనిపోయినాడు. నీ పాపములను కడిగి పరిశుద్ధపరచడానికి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నిన్ను కడిగి శుద్ధీకరించినాడు. ఈ రాత్రే యేసుప్రభువా నేను పాపినయ్యా అని ఆయన సన్నిధిలో నీ పాపములను ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఆ ప్రభురక్షకుడు కడిగి శుద్ధీకరించినాడని విశ్వసించి రక్షణ పొందు. ఈ రక్షణ నీవు పొంది బాప్తిసం తీసుకో. అప్పుడు ఆ ప్రభు నీతో అంటాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అంటాడు. నీవు నాకు ప్రియుడువైనావు, ప్రియురాలువైనావు గనక నేను నిన్ను ఘనపరుస్తాను అని అంటాడు. ఆ విధముగా నీలో ఉన్న కొంచెమైనను, కొద్ది తలాంతులే నీకున్నాయి, కొంచెము చదివే ఉంది, కొంచెము డబ్బే నీకుంది, చాలా మధ్యతరగతి కుటుంబము, చాలా తక్కువ స్థితి నీది, తక్కువ స్థాయి నీది. అయితే ప్రియులారా, వాటిని నీలో అత్యధికంగా దేవుడు వృద్ధి పొందించి వాటినే ఆధారం చేసుకొని వాటిని అత్యధికంగా అభివృద్ధి చేసి లోకములో ఎవరికి లేని ఘనత, ఎవరికి లేని స్థాయి, స్థానం ప్రభు నీకు ఇవ్వగలడు. ఒక్కసారి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి చూడు. ఎందుకు నిరాశపడిపోతావు? ఎందుకు నిరుత్సాహపడిపోతున్నావు? నా స్థితి, నా చదువు, నాకున్న పరిస్థితులు, నాకున్న స్థితిగతులు, నాకున్న చేతి పనులు చాలా తక్కువైనవే. వీటి ద్వారా నేను గుర్తించబడలేకపోతున్నా, గౌరవించబడలేకపోతున్నా, ఆశీర్వదించబడలేకపోతున్నా, హెచ్చింపబడలేకపోతున్నా అని చెప్పి నువ్వు ఒకవేళ బాధపడుతున్నావా? ఈ రాత్రి నీ జీవితాన్ని కనుక ప్రభుకి ఇచ్చుకుంటే, నీ జీవితాన్ని ప్రభు చేతిలో కనుక పెడితే, ఆ ప్రభురక్షకుడు నీలో ఉన్న కొంచెము ఏవైతే నీవు కలిగి ఉన్నావో వాటిని ఆయన ఆశీర్వదించటం మొదలు పెడతాడు. ఆశీర్వదించినప్పుడు అనేకమైన వాటికంటే అవి బహుగా గొప్పగా ఉన్నతమైనవిగా అత్యున్నతమైనవిగా హెచ్చింపబడి నీవు అందుకోలేని స్థాయికి ఆ దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళేవానిగా ఉంటాడు. చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. లోకములో ఎవరికి లేని ఘనతను నేను నీకు ఇస్తాను అని చెప్పి ప్రభు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అలాంటి స్థితి నీకు కావాలనా? ఆ స్థితి నీకు కావాలనా? దిగులు పడుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావా? నా ప్రియుడా, ఈ రాత్రే ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించి చూడు. నీవు ఆయన చేతిలో లేవు గనక, ఆయనకు ప్రియుడుగా ప్రియురాలిగా లేవు గనక నీ స్థితి ఆగిపోయిన స్థితిగా ఉంటుంది. నీ స్థితి బ్రేక్ వేయబడిన స్థితిగా ఉంటా ఉంది. నీ స్థితి పక్కన పెట్టబడిన స్థితిగా ఉంటా ఉంది. ఈరోజు ప్రభుకి ఇచ్చి చూడు నీ జీవితాన్ని. ఆయన నిన్ను దీవించటం, ఆశీర్వదించటం మొదలు పెడతాడు. కాబట్టి దినదినాభివృద్ధి చెందుతావు, ఉన్నతమైన స్థాయికి వెళతావు,
అత్యున్నతంగా నీవు గౌరవించబడతావు, హెచ్చింపబడతావు, గుర్తించబడతావు, సంపూర్ణ సిద్ధి పొందుతావు. అట్టి కృప ఆ ప్రభురక్షకుడే నీకు ప్రసాదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా మీరు మాకిచ్చిన లేఖన భాగాల కొరకే స్తోత్రాలు. గుర్తింపు లేని స్థితి, గౌరవించబడలేని స్థితి, గణపరచబడలేని స్థితి, దీవించబడలేని స్థితి, అభివృద్ధి లేని స్థితి, ఆశీర్వాదాలు లేని స్థితి. వీటన్నిటికీ కారణం, వీటి కోసం ఎంతో ప్రాకులాడుతున్నాం కానీ ఏమీ పొందలేకపోతున్నాం. ప్రేమల తండ్రి, ఈ లోకంలో ఏవేవో సాధించి గుర్తించబడాలి, గౌరవించబడాలి, ఆశీర్వదించబడాలి అని ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. మనిషిగా గుర్తించలేని స్థితి ఈ లోకంలో ఉంది. ఏదో ఒకటి కావాలి మాకు. మా ప్రేమల తండ్రి, ఈ మానవుడు మిమ్మల్ని గనక కలిగి ఉంటే, మిమ్మల్ని గనక తమ హృదయంలో చేర్చుకుంటే ఎలా ఆశీర్వదిస్తారో, ఎలా దీవిస్తారో, ఎలా అభివృద్ధి చేస్తారో మాకు తెలియజేస్తూ వచ్చినారు. దావీదు మిమ్మల్ని కోరుకున్నాడు, యాకోబు గారు మిమ్మల్ని కోరుకున్నారు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అని చెప్పారు. నీకు ప్రియమైంది మేము చేసినప్పుడే మేము ఘనత నొందుతాం, ఘనపరచబడతాం, గుర్తించబడతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మీకు ప్రియులుగా లేకుండా, మీకు ప్రియమైన వాటిని మేము చేయకుండా, మీకు బాధ కలిగించేవి ప్రభా, మీకు ఇబ్బంది కలిగించేవి, మీరు తలదించుకునేవి మేము చేస్తూ ఉంటే ఎలా మేము దీవించబడగలం, ఎలా మేము ఆశీర్వదించబడగలం? ఈ వాస్తవిక సత్యాన్ని మా బిడలు, మా ప్రియులు గుర్తించి పాపము నుండి, అపవిత్రత నుండి, అయోగ్యత నుండి విడిపించబడి ఆశీర్వాదకరమైన హెచ్చింపు, గౌరవ జీవితంలోనికి తీసుకొని రాబడి దాని కొరకై మీ కృప దయచేయండి. వాక్యమైన ప్రియుల్లో మీ కార్యం జరిగించి, మీ రక్షణలోనికి నడిపించి, ఆశీర్వదించి, మీ కృపకు, మీ దయకు వారిని పాత్రులుగా చేసుకొనమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యన స్థితి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభురాకడి వరకు వీక్షిస్తున్న, తీర్మానం చేసుకున్న ప్రియులందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. ప్రైజ్లాడండి. మరొక సువార్త కూడికలో దేవుని వాక్యంతో కలుసుకుందాం. అప్పుడు వరకు ఆ ప్రభురక్షకుడే మీకును, మీ కుటుంబాలకును, మీ ఆత్మీయ జీవితానికి తోడై నడిపించునుగాక. ఆమెన్.